వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేఖ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర యూనియన్ పిలుపులో భాగంగా ICDS కార్యాలయం ముందుగా ధర్నా నిర్వహించి కనీస వేతనం పెంచాలని, పనిభారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మార్చి 2న తేదీన సమస్యలు పరిష్కరించకపోతే విజయవాడలో సమ్మెకు వెళ్లబోతున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు శరత్, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. ప్రాజెక్టు కార్యాలయాల వద్ద రిలే దీక్షలు ప్రారంభించాము. నిన్న ఇవాళ ఈ 2 రోజుల నుంచి జిల్లా సెంటర్లో ఉన్నటువంటి ప్లేసెస్లో మేము రిలే దీక్షలు ప్రారంభం చేసాం. ప్రభుత్వాన్ని అంగన్వాడీ సెంటర్లో మేము వాళ్ళకి మోటివేషన్ చేస్తూ కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా పోషణ వారోత్సవాలు జరపడం, అనేక చైతన్య కార్యక్రమాలు గర్భవతులకి, బాలింతలకి సేవలు అందిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రీ స్కూల్ విద్య కూడా PP1, PP2 రూపంలో ప్రభుత్వం మాకు బాధ్యత అప్పచెప్పింది. దాన్ని కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతున్నా కానీ మేమే బాధ్యతగా తీసుకొని ఆ బాల్య వివాహాలు జరగకూడదని కూడా మోటివేషన్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మందులు ఏదో సరిపడంత వేతనాలు మాకు లేవు. పని పెరిగింది, భారం పెరిగింది, కనీస వేతనాలు ఇవ్వండి, మాకు పనులు అప్పు చెప్పారు, వేతనాలు పెంచట్లేదు, 2019 నుండి లేవు అని చెప్పేసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడగాలో నాకైతే అర్థం కావడం లేదు. కానీ మేము ఇప్పుడు ఇది చివరిసారిగా మీరు గుర్తిస్తే ఈ పాటికి ఎప్పుడో వేతనాలు పెంచేవాళ్ళు. మేము ఒకటే మొరపెట్టుకుంటాం, మా డిమాండ్స్ పరిష్కారం చేసి మా వేతనాలు పెంచితే తప్ప సమ్మెని మా యొక్క